గొర్రెల పంపిణీ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కుంభకోణంలో దాదాపు 700 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఆధారాలు గుర్తించారు. పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీగా పనిచేసిన రామచంద్ర నాయక్, పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కళ్యాణ్ను ఈరోజు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక గొర్రెల పంపిణీ కేసులో స్కామ్కి సంబంధించి కూడా 10 మంది దాకా కొంతమంది కీలక వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, గొర్రెల పంపిణీ కేసులోని ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. సుమారు కొన్ని 100 కోట్లు నిధులు మళ్లించినట్లు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే ఆధారాలు అయితే సంపాదించడం జరిగింది. ముఖ్యంగా రైతులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి అయితే ఈ నిధులన్నీ కూడా మళ్లించినట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే పోలీసులను కూడా ప్రస్తుతం ఏపీ రైతులు ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ కేసు కూడా బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ గొర్రెల పంపిణీ స్కామ్ లో అధికారులపై పాత్రపై ఏసీబీ అధికారులు కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నారు. గొర్రెల పంపిణీ కేసులో నిన్న కీలక నిందితులు కూడా ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. పశు సంవర్ధక శాఖ మాజీ ఎంపీ రామచంద్రతో పాటు తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఈ కేసులో సుమారు 10 మందిని అయితే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ అయితే కస్టడీలోకి తీసుకుని ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా విచారించనున్నారు. ఎప్పుడైతే కళ్యాణ్ అదుపులో తీసుకున్న తర్వాత దీంట్లోని కీలక వ్యక్తులు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంచింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.